పొట్లకాయని పిల్లలకి పెట్టాలనిపిస్తుంటుంది కానీ పిల్లలు మాత్రం ఇష్టపడరు కదా. ఇలా చేసినట్లయితే అన్నంలో కలుపుకొని తినడానికి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో ఈ పొట్లకాయ వేపుడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా పొట్లకాయని తీసుకొని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా క్లీన్ చేసుకుంటుంటారు కదా. సో ఉప్పుతో పసుపుతో చేతితో ఇలా గీరినట్టు చేసినట్లయితే లోపల చేదు వరకు మొత్తం రిమూవ్ అయ్యి శుభ్రంగా ఉంటుందండి. అలా కుదరని వాళ్ళు చాకుతో గీరినట్లు చేసినా కానీ నీట్ గా రిమూవ్ అవుతుందండి. సో మీకు ఏది తెలుసో ఈ రెండిట్లో ఏది తెలుసో అలా చేసుకొని నీట్ గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు 2 పార్ట్స్ గా కట్ చేసుకొని లోపల ఉండే పార్ట్ ని సపరేట్ చేసి వేపుడుకి ఉండే విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని చేతితో పిసికినట్లు చేసినట్లయితే దానిలో ఉండే పసరు కానీ చేదు కానీ సపరేట్ అవుతుంది. అప్పుడు ప్లెయిన్ వాటర్ తో 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని పిండేసుకొని ముక్కల్ని సపరేట్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో పోపు దినుసులను యాడ్ చేసి అవి వేగిన తర్వాత మనం శుభ్రంగా కట్ చేసి వాష్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసి దానిలోనే ఉప్పుని పసుపుని యాడ్ చేసి పొట్లకాయ ముక్కలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. అయితే ఒక 60-70% ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చిని కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మరి కొంచెం సేపు 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక సైడ్ ఫ్రై అవుతుంటుంది కదా, మనం కారపొడిని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండు కొబ్బరి తురుముని కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని స్పైస్కి తగ్గట్లుగా కారాన్ని కొంచెం టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసి వీటి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఈ కారపొడిని రెడీ చేసుకోండి. సో ఈ కారపొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఫ్రై అయిన పొట్లకాయ ముక్కల్లో ఈ కారపొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని స్పైస్కి తగ్గట్లుగా అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఉప్పు ఏమైనా సరిపోనట్లయితే మీకు తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసి ఈ కారపొడి పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నట్లయితే ఇలా ఫ్రై చేసుకున్న ఈ పొట్లకాయ వేపుడు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.